నేరరహిత సమాజమే లక్ష్యంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆదేశాల మేరకు జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. పోలీసు ప్రజల మధ్య నమ్మకం పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఎస్ఐ టి రఘునాథరావు పేర్కొన్నారు. చాలా మంది అకౌంట్స్ అనేవి వాళ్ళకి వాడుకోమని ఇచ్చేస్తాం. మనం ఏంటి దొరికాడు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకే సంబంధం పలానా వ్యక్తులుగా అకౌంట్ ఇమ్మని ఇచ్చారు, అంతే తప్ప నాకు తెలియదు అన్నమాట. అందువల్ల చాలా సైబర్ క్రైమ్స్ అనేవి బేబస్తం జరుగుతున్నాయి. దొరకడం కష్టం. మనం ఏమనుకుంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చే కదా, అంతేందుకు మీ విలేజ్లో 2,20,000 ఫ్లిప్కార్ట్లో అతనికి ఓటీపీ నెంబర్ మీ విలేజే, అతని పేరు మర్చిపోయాను, ఏదో మన జగ్గంపేటలో ఏదో చిన్న కంపెనీలు పనిచేస్తారు మీ ఊరే. రీసెంట్గా 1 month బ్యాకే 2 లక్షలు. ఎలా అంటే ఇతనే సంబంధం లేకుండా ఓటీపీలు వచ్చేసి ఫ్లిప్కార్ట్ ద్వారా గోల్డ్ కాయిన్స్ వాడు డెలివరీ చేసుకుంటే ఎక్కడ నోయిడా, ఉత్తరప్రదేశ్ నోయిడా. వాడు ఏంటంటే డెలివరీ చేసుకున్నాడు. వాడు అడ్రస్ కానీ అన్ని ఫేక్ అడ్రస్, వాడు ఫోన్ నెంబర్ ఫేక్, వాడు ఆధార్ కార్డు ఫేక్, అన్ని మనిషి మాత్రం ఉంటాడు. మళ్ళీ ఎక్కడ ఉంటాడు మనిషి, ఎక్కడ ఉంటాడు, ఏ రాజస్థాన్లో కానీ లేకపోతే దుబాయ్లో కానీ లేకపోతే వేరు ఎక్కడ ఉంటాడు అని పట్టుకోవడం కష్టం అవుతుంది. అందువల్ల తర్వాత రైతులకు సంబంధించిన ధాన్యం పడుతుంటాయి. మీరు ఒక 10 ఎకరాల భూమి